ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఉన్న ప్రజలందరికీ పోలీసు వారి ప్రకటన విజ్ఞప్తి. డిసెంబర్ 31 రాత్రి 1 గంట దాటిన తర్వాత ఏ షాపులు తెరిచి ఉండడానికి వీల్లేదు. మరియు రాత్రిపూట యువత డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకూడదు. బైక్ మీద రైటింగ్లు వెళ్లకూడదు. డిసెంబర్ 31న మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపండి. మీ విలువైన సమయాన్ని కుటుంబంతో గడిపేందుకే కేటాయించండి. మహిళలు, వృద్ధులు, యువత క్షేమంగా భద్రంగా ఉండాలని మేము కోరుకుంటున్నామన్నారు. ముందుగా సత్తుపల్లి పిఎస్ లిమిట్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా తరఫున మరియు సత్తుపల్లి పోలీస్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు అనేది ప్రతి ఒక్కరికి గతం కన్నా కూడా మంచి జరగాలని, మంచి తీసుకురావాలని కోరుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. సేమ్ పోలీస్ సైడ్ నుంచి మీకు మంచి జరగాలని కోరుకుంటున్నట్టే మీరు కూడా మీ స్వతహాగా మీకు మంచి జరగాలని కోరుకుంటేనే అది ఏదైనా సాధ్యమవుతుంది. మా సైడ్ నుంచి రిక్వెస్ట్ అనుకోండి, అపీల్స్ అనుకోండి, ఆర్డర్స్ అనుకోండి, ప్రతి సంవత్సరం వస్తుంటుంది, పోతుంటుంది. ఈ రోజు కూడా 31st వెళ్ళిపోతుంది, ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ 31st వెళ్ళిపోతుంది, ఫస్ట్ వస్తుంది. సో కానీ 31st పాటు మన లైఫ్ ఎండ్ చేసుకోకూడదు. మన లైఫ్ ఎండ్ చేసుకోకుండా ఉండాలంటే ఫస్ట్ ఓకే పార్టీ చేసుకొని ఎంజాయ్ చేసుకోండి. దట్ ఇంట్లో మీ ఫ్యామిలీతో పిల్లలతో ఎంజాయ్ హ్యాపీగా ఉండాలి. రోడ్ల మీదకి వచ్చి అనవసరంగా ట్రిపుల్ రైడింగ్ అని, ఓవర్ స్పీడ్ అని, లేదంటే ఇంకేదో అని చెప్పి యాక్సిడెంట్ చేసుకొని మీ కుటుంబాల్లో కానీ మీ వల్ల వేరే వాళ్ళ కుటుంబాల్లో కానీ చెడు జరిగేలాగా చేసి అందరూ బాధపడేలా చేసుకోవద్దు. మేమైతే 100% నైట్ మొత్తం కూడా పెట్రోలింగ్లో చేస్తున్నాం. ప్లస్ గ్రీన్ఫీల్డ్ హైవే మీద కూడా సపరేట్ టీమ్స్ పెట్టినాం. ప్రతి చోట డీడీ డ్రింక్ అండ్ డ్రైవ్ ప్లస్ వాహన తనిఖీలు అన్నీ నిర్వహిస్తూ ఉంటాం. మేము మంచి కోసం మేము చేస్తాం. కాబట్టి సత్తుపల్లి పోలీస్కి ప్రతి ఒక్కరు సహకరించాలి. దీంతో పాటు ఇక్కడ ఉన్న టెండెన్సీ ప్రకారం ఏంటంటే ఈ డిసెంబర్ 31 సంక్రాంతి ఈ బిట్వీన్ ఈ పీరియడ్లో ఇక్కడ కోళ్ళ పందాలు, జూదం అనేది ఆనవాయితీగా జరుగుతుందని చెప్పి మాకున్న రిపోర్ట్స్లో ఉన్నది. కాబట్టి ఒకవేళ ఎవరున్నా కోళ్ళ పందాలు కానీ, జూదం కానీ అట్లాంటి వాటిలో పాల్గొన్నా, సహకరించినా, లేదంటే కోళ్ళకి కత్తులు కట్టడం అట్లాంటివి చేసినా కూడా ప్రతి ఒక్కరిని ఆల్రెడీ బైండ్ అవుట్ చేస్తాం. రీసెంట్గా కేసు కూడా చేసినాం. ఇంకా అట్లా జరిగితే కూడా కేసులు చేస్తాం. ఒకవేళ మాకు ఎవరికి తెలియదని చెప్పి మీరు చేసుకున్నా కూడా తర్వాత వీడియో బయటకు వచ్చిన వీడియో బేస్డ్ కూడా మేము ఎఫ్ఐఆర్ చేసి కేసులు చేస్తాం. కాబట్టి అనవసరంగా కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దని కోరుకుంటున్నాం. మరొకసారి సత్తుపల్లి మండల ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఇంకా ఇవే కాకుండా మన దృష్టిలోకి వస్తున్నది ఏంటంటే ఈ యూత్ ఎవరైతే ఉంటారో యూత్ వాళ్ళకి తెలుసో తెలియకుండా ఆ టైంలో మిడ్ నైట్ ఉన్న రోడ్ల పైనటువంటి మహిళల్ని కానీ, యువకులు కానీ వాంటెడ్లీ కావచ్చు, అన్వాంటెడ్లీ కావచ్చు, వాళ్ళు చేసే చర్యల వల్ల వాళ్ళకి ఇబ్బంది కలిగితే మాత్రం ఎలాంటి కంప్లైంట్ వచ్చినా, కంప్లైంట్ రాకపోయినా కూడా యూటీజింగ్ కేసులు నమోదు చేస్తాం. నమోదు చేసి సుమోటో కేసులు కూడా నమోదు చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీంతోపాటు హోటల్స్, బార్లు, రెస్టారెంట్లు వీళ్ళందరికీ విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళకి ప్రభుత్వం నుంచి అనుమతి ఇచ్చిన నిర్ణీత వ్యవధి మాత్రం ఆ టైం వరకు మాత్రమే వాళ్ళు ఓపెన్ ఉండాలి. ఆ తర్వాత ఓపెన్ ఉండడానికి వీల్లేదు. నెక్స్ట్ సంక్రాంతి కూడా సంబంధించి ఏంటంటే ఎక్కువ మంది మనం చూస్తుంది రీసెంట్గా సోషల్ మీడియాలో కూడా సెన్సిటివ్ వీడియోస్ కూడా చూస్తున్నాం. చైనా మధ్య వల్ల తగిలి బైక్ మీద పోయేటప్పుడు నెక్ కట్ అవ్వడం ప్లస్ మనిషి చనిపోవడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి చైనా మధ్యని వీలైనంత కాదు 100% అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేసి ఎలాంటి చర్యలు జరగకుండా చూసుకోండి. ఒకవేళ అట్లాంటివి ఏమన్నా అమ్మినా అట్లాంటి పాల్పడడం కూడా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అన్ని రకాల ఈ పండుగ కాదు ఏ పండుగ అయినా సరే మనకు మంచి చేసేలా ఉండాలి, కానీ మన ప్రాణం తీసేలాగా వేరే వాళ్ళ ప్రాణం తీసేలాగా ఉండకూడదు. కాబట్టి ఆ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.